గానీ ఆశలున్నోడికైనా గానీ అవసరాలనేవి ఒక్కోసారి అడుక్కునేలా చేస్తాయి, కాదంటారా? ఈ స్కిట్ చూస్తే అవునంటారు. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజుశ్రీ. చిక్కడపల్లి సెంటర్లా సింగిడి పోరి నీకు మల్లె పూలు తెస్తానే లష్కర్ ప్యారీ గౌలిగూడ జంక్షన్లా రబ్బర్ పోరి నీకు పొర్లా పెండు కొంటానే టక్కుట మారి తుపాకిలా చూపుతో సిక్కమని గాల్చకే. ఆయన అడుక్కునే మనకి ఎంట్రీ సాంగ్లు అవసరం అంటారా? అడుక్కొని దేవరే, ఈ ప్రపంచం మొత్తం అడుక్కునే వాళ్ళే. వాళ్ళు కామెడీ పెంచమని అడుక్కుంటారు, మనం పేమెంట్లు పెంచమని అడుక్కుంటాం, ఆవిడ క్లోజులు పెంచమని అడుక్కుంటది. పక్క షోలు మా షోకి రండి అని అడుక్కుంటారు, మీరెవరో లొంగకండి అని వీళ్ళు అడుక్కుంటారు, మీరు కలిసి మమ్మల్ని మెంగకండి అని మనం అడుక్కుంటాం. అవన్నీ నాకెందుకులే, యాండే ఒక ముద్దు పెట్టండి. ఎంత అడుక్కునే వాళ్ళైనా ముద్దు కూడా ముద్దు అడుక్కున్నట్టు అడుక్కుంటామంటే. ఇప్పుడు ఇలాగే అంటారు, మరి రాత్రికి వచ్చి కాపురం ఎలా చేస్తారంట? ఏం చేస్తాం, ఈ చిరిగిపోయిన చీరనే వెస్ట్రన్ డ్రెస్ అనుకుంటున్నా, ఆ నలిగిపోయిన హెయిర్ నే కర్లీ హెయిర్ అనుకుంటున్నా. ఇక లైట్ ఆఫ్ చేసిన తర్వాత శాంతి అయితే ఏంటి, శ్రద్ధా కపూర్ అయితే ఏంటి. సర్లే, ఎప్పుడున్నా గొడవలే. ఏమండోయ్, బయటకు వెళ్తుంటే ఈ మధ్యన ఎవరు డబ్బులు వేయట్లేదండి. మొన్న మనో గారిని అడిగితే ఆయన ఇవ్వనన్నాడు. నువ్వేమడిగావా, ఆయన ఏమేమని అన్నాడు. అది సరే, రోజా గారిని 10 అడిగా, ఇవ్వనన్నారు. ఆవిడ 10 మార్కులు బోర్డు అనుకుని ఉంటది, 10 రూపాయలని అడగాలి వెళ్ళి. అప్పటికి దగ్గరికి వెళ్ళి అమ్మా అని అరిచానండి. ఇద్దరు పిల్లలున్నా అమ్మాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అమ్మాయి అనాలి. వాళ్ళిద్దరు సరే అండి, అనసూయ గారిని అడిగిన ఇవ్వనన్నారు. అనసూయ నేను అడిగా. ఎంట్రీ గ్యాప్ ఇచ్చింది కదా, అలిగింది ఇవ్వట్లా. ఆవిడే కదా అలిగింది, నేను కూడా అలిగా. మొన్న సర్లా లేదు, మేము బంజారాహిల్స్ లో అడుక్కుంటున్నాం, మీరు అమీర్పేటలో అడుక్కుంటున్నారని చెప్పి నన్ను అవమానించి. మీ ఆడ వాళ్ళకి అడుక్కోవడంలో కూడా కంపారిజన్లు అంటే అవన్నీ నాకు తెలియదండి, నేను కూడా దాన్ని ఎగతాళి చేయాలి. మీరేం చేస్తారు నా సంబంధం లేదు. దాని చీరకు 2 బొక్కలు ఉన్నాయి, మన చీరకు 10 బొక్కలు ఉన్నాయని చెప్పవే. ఏమే, 1 కోటి రూపాయలు నీకు దొరికితే ఏం చేస్తావు? మీకు ఒక కోట్ వేసి నేను ఒక మిడ్డీ వేసుకుని బెంచ్ కార్ మీద అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి అడుక్కుంటామండి. ఫ్లైట్ ఎక్కడం వరకు ఓకేనే, మళ్ళీ అడుక్కోవడం ఏంటి? అడుక్కోవడం మాత్రం మానం. దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగితే నాకు ఇల్లు కావాలని కోరుకోవాలి, అంతేగాని మా రూమ్ రెంట్ 10,000 అందులో 5,000 ఇవ్వండి కోరుకోకూడదు. చిన్నప్పుడు వాడు ఎవడో జాతకం చెప్తూ ఎప్పుడు జనాల్లోనే తిరుగుతా అన్నాడు. నేను ఏ ఓట్లు అడుక్కోవడానికి వెళ్తాను అనుకున్నా, వంకాయ కూర అడుక్కుంటున్నా. బాబు రోడ్డు మీద అడుక్కోవడం సిగ్గులేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చే రూపాయి కోసం ఒక రూమ్ కట్టి దాని మీద అడుక్కోబడిన ఒక బోర్డు పెట్టి అడుక్కుంటారేంట్రా? ఒకడాగా 1,000 రూపాయలు. హలో, ఇస్తే తీసుకోవాలి, ఇలా ఇబ్బంది పెట్టకూడదు. నేను ప్రతి షెడ్యూల్ ఇదే చెప్తా, ఇస్తే తీసుకోండిరా, ఇబ్బంది పెట్టకండిరా. క్యారీ వ్యాన్ దగ్గరికి వచ్చి పదే అడిగి మళ్ళీ నన్ను చెప్తున్నాడు, ఇస్తే తీసుకోవాలరా. ఆ గుడి ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్దాం పదే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. అమ్మా ఓ రూపాయి అంటే ఏంటి అమ్మా? అమ్మా ఓ రూపాయి ఉంటే ఏంటమ్మా? చూసారా, అయితే వేయండి అని అడుక్కుంటారు, లేకపోతే వదిలేయండి అని అడుక్కుంటారు. ఈ బొగడాగాళ్ళకి ఏమి లేదు. ఏంటండి మా వాళ్ళ గురించి అలా మాట్లాడుతుంటారు? ఏమే, నీ సైజుకి ఆ బొచ్చుకి ఏమైనా సంబంధం ఉందంటే? మండీ బిర్యానీ కూడా వేసుకున్నట్టు ఇలా వేసుకుంటావు. మాట్లాడుకు, ఇది మా ఆవిడ, వీడు నా కొడుకు. అవునా, ఇది మా ఆవిడ కొడుకు. ఎక్కడికే? వాడు మిమ్మల్ని అవమానిస్తాడా? నేను వెళ్ళి బిడ్డతో తిరిగి వస్తా, ఆ బిడ్డ మీరు పైకెత్తి మీరు కూడా ధైర్యంగా అరవండి. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఏ బిజ్జల దేవ దగ్గరికి వెళ్ళి బిడ్డతో వస్తే నేను పైకెత్తి బల్లాల చక్రవర్తికి అని అరవాలా? అమ్మా ఇమిటేషన్ వద్దు, బయట ఈవెంట్ లాగా బెగ్గర్ లాగా ఉన్నావు, కూర్చో. అదేంటో చాలా టైం అయిపోయింది ఇప్పటికే. అయ్యగారు కొంచెం దద్దోజనం పెట్టండి అయ్యా. అదేంటండి అంత సిరాగ్గా అంటున్నాడు? ఆ టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు కూడా అంతే సిరాగ్గా అంటుంటారు. మాటలో పడిపోయి, అరే గుళ్ళో దేవత లేదే, దేవత
ఓహో దేవత అక్కడ ఉంది. అబ్బా దేవుడా. గుళ్ళో బంగారం లేదు. అరే బంగారం ఇక్కడ ఉంది. ఓ అమ్మ గుడి మీద ఎక్కిన కోతి లేదు. ఓ ఎక్కడ ఉందా? ఇదిగో కొంచెం ప్రసాదం పెట్టరా. ఇప్పుడు ప్రసాదం ఏంటా? భజన అయిపోయిన తర్వాత ప్రసాదం. చేశారుగా భజన, ఇంకేంటి సార్? సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆమె అన్నదానం ప్లాన్ చేస్తుంది. తిని సావండి. ఏమే ఆవిడెవరో అమ్మాయి వస్తుందంట. నువ్వు కాదు కదా నా పిల్లం ఇది. ఆవిడెవరో అమ్మాయి వస్తుంది. మనకి అన్నదానం ఈ రోజు మామూలుగా ఉండదు. ఏదో అమ్మాయి మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. ఒక అగ్గి తల్లే. అమ్మా ముద్ది తల్లే. అమ్మా ఏదోటి ఇవ్వమ్మా తల్లే. అమ్మా ఇంత అందంగా ఉంటారు, ఏం తింటారమ్మా? మార్నింగ్ ఓట్స్ తింటాను, మధ్యాహ్నం ఫ్రూట్స్ తింటాను, రాత్రి నట్స్ తింటాను. మీరేం తింటారు ఇంత లావుగా ఉన్నారు? పొద్దున గోట్స్ తింటది, మధ్యాహ్నం క్యాట్స్ తింటది, రాత్రికి ర్యాట్స్ తింటది. ఏ దొరికితే అది తింటది, అందుకే ఇలా ఉంటది. మరి ఆవిడ ఇది తింటే మిగలదు, ఇది మిగిలితే తిందు, అందుకే ఇద్దరు అలా మిగిలిపోయారు. అమ్మా మీరేదో అన్నదానం చేయడానికి వచ్చారు, కూర్చోండ్రా. అమ్మా కొంచెం పులిహోర పెట్టండి, కొంచెం పొంగల్ పెట్టండి. కాస్త పులిహోర పెట్టండి, కాస్త పొంగల్ పెట్టండి. అసలు ఏమంటుందండి? ఆ 2 బకెట్లు దాని దగ్గర పెట్టమంటుంది. ఇన్ని దానాలు చేస్తున్నారు, ఇంతకీ మిమ్మల్ని చేసుకోబోయేవాడు ఎవడమ్మా? రే 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 రారా, వచ్చి కూర్చొని తినరా. వాడు ఎవడో వస్తున్నాడు అంట, అమ్మాయి చేసుకోబోయాడు. రారా. చేసుకోబోయో నేనే. ఒరే ప్లాస్మా తీసుకోవడానికి రెడీగా ఉన్న ఆస్మా పేషెంట్ లాగా ఉన్నావు, నువ్వు దాన్ని చేసుకుంటావు. నువ్వు అదే అంటున్నారా? ఎడ పెట్టుకో ఆ బిల్ల. అయినా అసలు నీకు ఈ అమ్మాయి ఎలా పడిందిరా? ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఒక అమ్మాయి నెలకు పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరాన్ని పడుద్ది. ఎక్కువ ఓగకు ఊడి పడుద్ది. ఇవన్నీ కాదు కానీ ఇగో మీ ఫ్యామిలీ అంతా మా జంటను ఆశీర్వదించండి. ఏదో ఒక రోజు మా స్థాయికి రండి. ఇది ఆశీర్వాదం అంటారా? ఇది ఆశీర్వాదం అంటారా? దీన్ని జంట అంటాడు ఎవడైనా? యావయ్యా నువ్వెన్నా చెప్పు, రేపే మా పెళ్లి. డార్లింగ్ నువ్వు ఇక్కడుంటే దిష్టి తగిలేలా ఉంది, లోపలికి వెళ్ళిపోదామా? తగిలేలా ఉంది, తగులుకొనే ఉంది. వెళ్ళు. ఎవడెవడకో దొరికారు మీరు ఎక్కడ? ఈడెవడ ఎంట్రీ లేట్ అయినందుకు ఎడుతున్నట్టు రేట్రా. ఏంట్రా? ఏమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వెళ్ళింది కదా ఒక అమ్మాయి. వెళ్ళింది. అమ్మాయిని విపరీతంగా ప్రేమించాను సార్. వాడు ప్రేమించినందుకే వాంతి వచ్చినంత పని అయింది. ఇక నువ్వు ప్రేమిస్తే నానక్రాంగోట్లో మేము నానాగడ్డి వీక్కోవాలి. ఆ అమ్మాయి దూరం అయితే నేను ఎన్ని సిగరెట్లు కాల్చానో తెలుసా మీకు? అసలు నీకు సిగరెట్లు కాల్చడం తెలుసా? అటు వెలిగించి ఇటు పీలుస్తారు, నువ్వు వెలిగించి ఇటు తిప్పి గెలుస్తున్నావు. అమ్మాయిని నన్ను ఎలాగోలా కలపండి సార్, మీకు ఇక ఫ్యూచర్ లో అడుక్కునే అవసరమే ఉండదు. ఏమన్నారు? మీకు ఫ్యూచర్ లో అడుక్కునే అవసరమే లేకుండా. మీరు ఆ మాట మీద ఉండండి, ఆ అమ్మాయిని మీకు దక్కించే మాట మీద మేము ఉంటాం. ఏమే ఇలా రండి, మీరిద్దరు ఇలా రండి. వాడిని తెలుసుగా బాబు. ఏమైందండి? ఏమైందండి? ఆల్రెడీ చిరిగిన బట్టలు ఇంకా చింపేశాడమ్మా. ఆ ముఖం మీద చేయి తీసి ఆ జడ్జిలకు చెప్పు. నీ పర్ఫార్మెన్స్ తెలిస్తే చాలు, నా పర్ఫార్మెన్స్ ఎందుకులే మళ్ళీ. దాన్నంటే ఓకే, దీన్ని ఎలారా? నేను చెయ్యలేదు. చేశావు. చెయ్యలేదు. చేశావు. నేను చెయ్యలేను. వీడు నాకొద్దు. మనో గారు నాకు మీరే దిక్కు. కానీ రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పటికిప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు? నువ్వు అంత వయ్యారంగా అడిగితే నాకే చేసుకోవాలని ఉంది, కానీ వాడికి బొగడాగడికి మాటిచ్చా. వీడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎప్పటి నుంచో, వీడు నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. ఇలాంటి వాడు మళ్ళీ దొరకడు. కమ్ ఆన్ డార్లింగ్. మర్చిపోలా, ఆగండి వస్తున్నా. ఇంద పారు
బాబు బాబయ్యా ఒక ముద్దుంటే పెట్టండి బాబు. ఇది నేనేం చెప్పా? ఫ్యూచర్ లో మాకు అడుక్కునే అవసరమే ఉండదన్నా. మీరు అడుక్కో మాకండి, అది మాత్రం ప్రెస్ చేయండి చాలు. రోజా గారు ఎంట్రీ భలే ఉంది అసలు. Thank you. మంచి సాంగ్ అసలు. సింక్ లో డాన్స్ చేసావు అది. నేనా చాలా బాగా చేసావు. కొత్తగా వచ్చారు శ్రావణి. సో శ్రావణి ఎన్నాళ్ళకి సేమ్ హైట్ వాళ్ళు. కానీ ఎవరు పడితే వాళ్ళు సందు దొరికిందని నడుము చేసి తీసుకెళ్ళిపోతున్నారు. చూసారా? నేను గమనిస్తున్నా. అదే అబ్బాయికి లేడీ గట్ట వేసి ఏదో అంటీ ముట్టినట్టు మాట్లాడతారు. రాజుగారు అయితే చాలా ప్రేమగా తీసుకెళ్ళి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. పంచెస్ సూపర్ గా ఉన్నాయి అండ్ అసలు గెటప్స్ అదిరిపోయాయి. థ్యాంక్ యూ రోజా గారు. మనో గారు పంచెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. చాలా సూపర్. థ్యాంక్ యూ మనో గారు.